తెలంగాణ అసెంబ్లీలో కృష్ణానది ప్రాజెక్టులు కేఆర్ఎంబీ సంబంధిత అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం ప్రవేశపెట్టింది. దీనిపై సభలో వాడివేడి చర్చ నడిచింది. అంతకుముందు కృష్ణా ప్రాజెక్టులపై వాస్తవాలు, బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదాలు పేరుతో నోట్ విడుదల చేసింది కాంగ్రెస్. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటంలో ఆ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. కేసీఆర్ పాలనలో జరిగిన తప్పుడు విధానాలే ఇప్పుడు తెలంగాణకు శాపాలయ్యాయని పేర్కొంది. కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని, రాష్ట్రానికి దక్కాల్సిన వాటా కోసం కృషి చేస్తామని స్పష్టం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అనంతరం సభలో తీర్మానం ప్రవేశపెట్టిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో జరిగిన జల దోపిడీని అడ్డుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని చెప్పారు. ఎన్నికల రోజున ఏపీ ప్రభుత్వం నాగార్జున సాగర్ పైకి పోలీసులను పంపిందని గుర్తు చేసింది కాంగ్రెస్. రోజుకు 3 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోయిందని ఆరోపించింది. కేసీఆర్ ఓడిపోబోతున్నారనే సాగర్ పైకి జగన్ పోలీసులను పంపినట్లు అనిపిస్తోందన్నారు ఉత్తమ్. ఎట్టి పరిస్థితుల్లోనూ షరతులకు అంగీకరించకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేది లేదని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రజలకు అపోహలు కలిగేలా కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు మంత్రి ఉత్తమ్. ఇక బచావత్ ట్రిబ్యునల్ ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదని తెలిపింది ప్రభుత్వం. రాష్ట్ర నీటి హక్కుల సాధనలో గత సర్కార్ విఫలమైందని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ పాలకులది అసమర్థతతో అవగాహన లోపమో అర్థం కాదన్నారు మంత్రి ఉత్తమ్. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలకు గత ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. ఢిల్లీ వెళ్లి 512, 299 టీఎంసీలకు ఒప్పుకున్నారన్నారు. ఆ కేటాయింపును ఏపీ ప్రభుత్వం శాశ్వతం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జలాల్లో 70% హక్కులు పొందేందుకు తెలంగాణకు అర్హత ఉందని గుర్తు చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి స్వతంత్ర భారతంలో ఎప్పుడూ జరగలేదని ఎద్దేవా చేశారు. జగన్, కేసీఆర్ గంటల తరబడి మాట్లాడుకున్నారని, కలిసి బిర్యానీలు తిన్నారన్నారు. కేసీఆర్ చాలా గొప్పవారని ఏపీ అసెంబ్లీలో జగన్ పొగిడారని గుర్తు చేశారు. తెలంగాణ జలాలను సైతం ఇస్తున్నారని చెప్పారు. 2020 మే 5న ఏపీ ప్రభుత్వం జీవో నంబర్ 203 జారీ చేసిందని తెలిపారు మంత్రి ఉత్తమ్. రోజుకు 3 టీఎంసీల నీటిని తరలించాలని నిర్ణయించిందన్నారు. 797 అడుగుల వద్ద నీటి తరలింపు జీవో ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్కు ధన్యవాదాలు తెలుపుతూ ఏపీ శాసనసభలో సీఎం జగన్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ను ప్రదర్శించారు. అనంతరం ఉత్తమ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాయలసీమ లిఫ్ట్ పూర్తయితే రోజుకు 8 టీఎంసీల నీటిని ఏపీ తరలిస్తుందన్నారు. ఆ లిఫ్ట్ టెండర్లు పూర్తయ్యాకే కేసీఆర్ కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు. పరోక్షంగా ఏపీకి సహకరించారని ఆరోపించారు. కావాలనే ఆయన అపెక్స్ కౌన్సిల్ భేటీకి హాజరు కాలేదన్నారు ఉత్తమ్. సమావేశానికి వెళ్లి అభ్యంతరం తెలిపితే రాయలసీమ లిఫ్ట్ ఆగేదని ప్రభుత్వం తెలిపింది. పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 2013లోనే ప్రాజెక్టు మొదలైనా ఇప్పటికీ పనులు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల అప్పగింతపై ఏ నిర్ణయమూ తీసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. నల్గొండలో నిర్వహించే సభకు వెళ్లే ముందు కృష్ణా జలాల అంశంలో తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు బీఆర్ఎస్ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు మంత్రి ఉత్తమ్. కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత హరీష్ రావుకు స్పీకర్ ప్రసాద్ కుమార్ అవకాశం ఇచ్చారు. ప్రభుత్వం సత్యదూరమైన ప్రజెంటేషన్ ఇచ్చిందని హరీష్ ఆరోపించారు. పీపీటీ కోసం తమకు అవకాశం ఇవ్వాలని కోరామని, వాస్తవాలను వివరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. స్పీకర్ అవకాశం ఇవ్వకపోవడం దురదృష్టకరమన్నారు. ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని ప్రభుత్వం ప్రకటన చేయడం తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ విజయమని తెలిపారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నల్గొండలో సభ పెడుతున్నందునే మంత్రి ఈ ప్రకటన చేశారని, తప్పులను సవరించుకుంటున్నారని వ్యాఖ్యానించారు హరీష్ రావు.
ఇక హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లాను మోసం చేసినందునే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని చెప్పారు. ఏపీ అసెంబ్లీలో జగన్ ఇచ్చిన స్టేట్మెంట్ వినలేదా అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చెప్పిన తర్వాత కూడా తామే తప్పు చేసినట్టు మాట్లాడితే ఎలా అని నిలదీశారు. కేసీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి తమ జిల్లాను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పుణ్యమా అని వ్యవసాయం సంగతి అటుంచితే తాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదన్నారు. జగదీష్ రెడ్డికి ముఖం చెల్లకే సభకు రాలేదన్నారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ ముక్కు నేలకు రాసి క్షమాపణ కోరాలన్నారు. ఆ తర్వాతే నల్గొండ సభకు రావాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. అనంతరం మాట్లాడిన హరీష్ రావు కోమటిరెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ను అలా అనడం సరికాదన్నారు.